హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ లో రోజు మీకోసం రెండు స్పెషల్ రెసిపీస్. ఒకటి బేకరీ పనీర్ బర్గర్, ఇంకొకటి గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ. ప్యాన్ స్టవ్ మీద పెట్టేసేసి కొద్దిగా ఆయిల్ వేయాలి. ముందుగా ఆయిల్ వేడే లోపల దీంట్లో పనీర్ బర్గర్ అన్నాం కదా, సో పనీర్తో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా, ఆ మిగతా ఇంగ్రీడియంట్స్లో ఒక ఉల్లిపాయ. సో ఈ ఉల్లిపాయని ముందుగా కొద్దిగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసిన ఈ ఉల్లిపాయని నూనె వేడి చేసుకుంటున్నాం కదా, ఆ వేడి వేడి నూనెలో ఈ ఉల్లిపాయని వేయాల్సి ఉంటుంది. సో ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగేలోగా మన దగ్గర పనీర్ కూడా ఉంది కదా, పనీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. పనీర్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాలు ఉన్నాయనుకోండి, పాలు కొద్దిగా వేడి చేసేసి ఆ వేడి వేడి పాలలో కొద్దిగా నిమ్మరసం లాంటివి వేశారనుకోండి, ఆ పాలు పగిలిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా ఒక మస్లిన్ క్లాత్లో, అదే గంజి బట్ట అంటారు కదా, గంజి బట్టలో కొద్దిసేపు కట్టి పెట్టారనుకోండి, సాఫ్ట్ పనీర్ లాగా తయారైపోతుంది. దాన్ని కూడా తీసుకొని సేమ్ ఇదే విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. సో ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాం వీటిని. అయితే ముందుగా దీనికోసం ఒక వుడెన్ స్పూన్ తీసుకొని మనం వేసుకున్న ఉల్లిపాయల్ని కొద్దిగా వేయించాలి. దీంట్లోనే కొద్దిగా కారం, ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక చిటికెడు మాత్రమే, ఆ తర్వాత తగినంత ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. మనం కట్ చేసుకున్న పనీర్ ఉంది కదా, ఈ కట్ చేసుకున్న పనీర్ని దీంట్లో వేసేద్దాం. అయితే ఇది కొద్దిగా వేడే లోపల ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా చాప్ చేసేసి వేద్దాం. చాప్ చేసిన ఫ్రెష్ కొత్తిమీర, కొద్దిగా ఫ్రెష్ పుదీనాకులు కూడా మంచి ఫ్లేవర్ కోసం. సో ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఒకసారి. సో పనీర్ మిక్చర్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు పనీర్ మిక్చర్ని తీసి పక్కన పెట్టేసి ఇంకో ప్యాన్ తీసుకొని ఇదే స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఒక బర్గర్ బన్ ఉంది. ఈ బర్గర్ బన్ని కట్ చేసేసి ఇలా సగానికి ఇలా కట్ చేసిన తర్వాత మన దగ్గర కొద్దిగా బటర్ ఉంది. ఈ బటర్ని ఈ ప్యాన్లో వేసేయాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఈ వేడి ప్యాన్లో మన దగ్గర ఇందాక కట్ చేసుకున్న బర్గర్ బన్, ఈ బర్గర్ బన్ని దీంట్లో పెట్టేసి 4-5 మినిట్స్ బాగా కుక్ చేసామనుకోండి, టోస్ట్ అయిపోయి ప్లస్ ఆ బటర్ ఫ్లేవర్ కూడా దాంట్లో బాగా వచ్చేస్తుంది. ఈలోగా ఆ బర్గర్ లోపల పెట్టడానికి మన దగ్గర టొమాటో ఉంది. ఈ టొమాటోని కొద్దిగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఈ టొమాటో స్లైసెస్ని కట్ చేసిన తర్వాత ప్లస్ ఉల్లిపాయ కూడా ఉంది, ఈ ఉల్లిపాయని కూడా రింగ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. సో ఉల్లిపాయలని కట్ చేసుకున్న తర్వాత తీసి ఇదే బౌల్లో పెట్టేసుకుందాం. ఆ తర్వాత మన దగ్గర ఒక క్యాబేజ్ కూడా ఉంది. ఈ క్యాబేజ్ లీవ్స్ యాక్చువల్గా లెటర్స్ పెట్టుకోవాలి. మనకు లెటర్స్ దొరకడం కొద్దిగా కష్టం కాబట్టి క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ అయినా వాడేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ని ఇలా లీవ్స్ ఇలా తీసి పెట్టుకోవాలి. సో బర్గర్ బన్ దాదాపుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లీవ్స్ అన్ని తీసుకున్న తర్వాత క్యాబేజ్ పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు బర్గర్ బన్ చూసారుగా మంచి గోల్డెన్ కలర్లో ఆ మంచి బటర్ ఫ్లేవర్తో
చాలా చాలా బాగుంది ఇది. అయితే ముందుగా దీంట్లో మనం ఇందాక క్యాబేజ్ లీవ్స్ తీసుకున్నాం కదా, ఈ క్యాబేజ్ లీవ్స్ పెట్టాలి. దానికంటే ముందుగా మన దగ్గర కొద్దిగా మయోనైజ్, ఆ మయోనైజ్ని దీనికి రాసేయాలి. ఈ బ్రెడ్, అది బర్గర్ బన్ ఉంది కదా, మయోనైజ్ లేకపోతే మనం బటర్ అయినా కూడా రాసుకోవచ్చు. బటర్ కూడా చాలా బాగుంటుంది. అయితే మనం ఆల్రెడీ బటర్ ఫ్లేవర్ అక్కడ ఇచ్చాం కదా, ఆ ప్యాన్లో బటర్లో దీన్ని టోస్ట్ చేసుకున్నాం. అలాగే ఇది పైనుంచి పెట్టే ఈ స్లైస్కి కూడా మయోనైజ్ రాసేసుకోవచ్చు. మయోనైజ్ రాసిన తర్వాత నెక్స్ట్ ఈ క్యాబేజ్ లీవ్స్ ఇలా పెట్టేసాలి ముందు కింద స్లైస్లో. మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ముందుగా ఈ ఉల్లిపాయ స్లైసెస్, దాంతోపాటు ఈ టొమాటో స్లైసెస్, ఇంకొన్ని ఉల్లిపాయ స్లైసెస్ పెట్టుకోవచ్చు పైనుంచి. మనం ఇందాక ఈ గ్రీన్ చిల్లీ అదే పచ్చిమిరపకాయ వేసుకోలేదు, ఆ మిక్చర్లో కొద్దిగా చాప్ చేసి ఒకటి పైనుంచి అలా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. ఇందులో పచ్చిమిరపకాయ వేసిన తర్వాత మనం ఇందాక మిక్చర్ చేసుకున్నాం కదా, ఆ మిక్చర్ని తీసి దీని మీద వేసేసేయాలి. మామూలుగా అయితే బర్గర్ ప్యాటీ తయారు చేసుకుంటుంటారు. ఇదే మిక్చర్ని మిక్సీలో వేసి తిప్పేసి తర్వాత ఒక రౌండ్ అట్లా ఫ్లాట్గా చేసి బ్రెడ్ క్రమ్స్లో ముంచి దాని తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాం. కాకపోతే దాంట్లో క్యాలరీస్ చాలా చాలా ఎక్కువ. అలా కాకుండా ఒక మంచి టేస్ట్ ప్లస్ డిఫరెంట్గా తక్కువ క్యాలరీస్లో హెల్తీగా ఉండడానికి ఇలాంటి ఒక సింపుల్ రెసిపీ మీకోసం మేము తయారు చేసేసాం. ఇప్పుడు పైనుంచి ఈ స్లైస్ ఇలా మూసేసి ఈ ప్లేట్లో మనం తయారు చేసిన బేకరీ పన్నీర్ బర్గర్, దీంతో పాటు చెప్పాను కదా టొమాటో సాస్, సరే కదండి. మనం మార్కెట్లోంచి ఒక చిన్న బర్గర్ బన్ తెచ్చుకొని లేకపోతే మనం సింపుల్గా తయారు చేసుకున్న ఒక బర్గర్ బన్తోని ప్లస్ చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయిన ఈ పన్నీర్, టొమాటో అండ్ ఆనియన్, వీటితో చాలా చాలా సింపుల్గా బేకరీ పన్నీర్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఒక ప్యాన్లో నీళ్ళు ఆల్రెడీ వేసి మరిగిస్తున్నాం. ఆ మరుగుతున్న నీళ్ళలో మనం గ్రీన్ టీ లీవ్స్ వేసేసి గ్రీన్ టీ డికాక్షన్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ యాపిల్ డైరెక్ట్గా వేస్తే అంత ఫ్లేవర్ రాదు, అందుకని దీంతో జ్యూస్ తయారు చేయబోతున్నాం. మనం జ్యూస్ తయారు చేసేదానికంటే ముందుగా దీన్ని కట్ చేసేసుకోవాలి. గ్రీన్ యాపిల్ని గ్రానీ స్మిత్ యాపిల్ కూడా అంటారు. అయితే వీటిని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కొద్దిగా గ్లాస్లో వేసి గార్నిష్ కోసం సపరేట్ చేసిన తర్వాత మన దగ్గర జ్యూసర్ ఉంది, ఈ జ్యూసర్లో యాపిల్ వేసేసి జ్యూస్ చేసేసుకున్నాం. ఈ జ్యూసర్లో కొద్దిగా వాటర్ పోసేసి తిప్పేసామనుకోండి, సైడ్కి అంటుకున్న యాపిల్ మొత్తంలో అది కూడా జ్యూస్ లాగా అయిపోతుంది. నీళ్లు పోసినప్పుడు కొద్దిగా మాత్రమే ఇవ్వాలి, 2-3 చెంచాలు, లేకపోతే మనం తయారు చేసే జ్యూస్ మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది కదా. ఆ తర్వాత యాపిల్ జ్యూస్ అయితే గ్రీన్ యాపిల్ జ్యూస్ రెడీగా ఉంది. అయితే ముందు ఒక గ్లాస్ తీసేసుకొని దీంట్లో ఫ్లేవర్కి కొద్దిగా పుదీనాకులు కూడా వేసేయచ్చు. పుదీనాకులు వేసిన తర్వాత కొద్దిగా మరిగించాలి, మంచిగా ఫ్లేవర్ రావడం కోసం. మన టీ గ్లాస్ రెడీగా ఉంది కదా, దాంట్లో ముందుగా హనీ, ఆ తర్వాత గ్రీన్ యాపిల్ జ్యూస్, ఆ తర్వాత గ్రీన్ టీ లీవ్స్ మరియు పుదీనాకులు వేసి తయారు చేసుకున్న ఈ డికాక్షన్.
ప్లస్ గార్నిష్కి మనం ముందుగానే సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ గ్రీన్ యాపిల్, ఆ తర్వాత కొన్ని ఫ్రెష్ పుదీనాకులు పైనుంచి పెట్టేద్దాం గార్నిష్ కోసం, అంటే తగినంత. సో చూసారుగా గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ హెల్త్కి చాలా చాలా మంచిది. అయితే ఇప్పుడు మీరు వెంటనే ఇలాంటివి చాలా రిఫ్రెషింగ్గా మరియు మంచి క్వాలిటీస్ ఉన్న హెల్దీ క్వాలిటీస్ ఉన్న ఈ గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ ఇలాంటివి మన చాయ్ బిస్కెట్లో రెగ్యులర్గా చూపిస్తుంటాం కదా. సో మీరు కూడా ఇలాంటివన్నీ తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఈ గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ బేకరీ పనీర్ బర్గర్ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. టొమాటో అండ్ ఆనియన్ స్లైసెస్ ప్లస్ క్యాబేజీ చాలా 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 బాగుందండి. మీరు బయట బేకరీస్కి వెళ్ళి కొద్దిగా అన్హెల్దీ బర్గర్ తినేదానికంటే ఇంట్లోనే హెల్దీగా ఎందుకంటే మనమే తయారు చేస్తాం కాబట్టి మనకు తెలిసి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వెళ్తాయి, ప్లస్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది కాబట్టి మీరు కూడా దీన్ని తయారు చేసేసుకొని టేస్ట్ చేసేయండి. చాలా చాలా హెల్దీగా చాలా చాలా బాగుంటుంది. గ్రీన్ యాపిల్ కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ హనీ వేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ కూడా టేస్ట్ చేసేద్దాం. కొద్దిగా పుల్లగా ఉందండి, చెప్పాను కదా ఇందాకే గ్రీన్ యాపిల్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. కొద్దిగా దీనికంటే ఇంకొద్దిగా ఎక్కువ హనీ వేసుకోవాలి మీరు, అప్పుడైతే కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. బేకరీ పనీర్ బర్గర్ తయారు చేయ విధానం: ఒక ప్యాన్ తీసుకొని అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, గరం మసాలా, ఉప్పు, పనీర్ ముక్కలు, కొత్తిమీర మరియు పుదీనా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గ్రిల్ ప్యాన్ తీసుకొని అందులో బర్గర్ బన్ వేసి టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకున్న బర్గర్ బన్ పైన మయోనైస్, క్యాబేజ్ ఆకులు, ఉల్లిపాయ స్లైసెస్, టొమాటో స్లైసెస్, పచ్చిమిర్చి, ముందుగా తయారు చేసుకున్న పనీర్ మిక్చర్ వేసి పైనుంచి ఇంకో బర్గర్ స్లైస్ పెట్టి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బేకరీ పనీర్ బర్గర్ రెడీ. గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ తయారు చేయ విధానం: ఓ ప్యాన్ లో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. తర్వాత అందులో గ్రీన్ టీ లీవ్స్ మరియు ఫ్రెష్ పుదీనాకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత గ్రీన్ యాపిల్ ని కట్ చేసి జ్యూసర్ లో వేసి జ్యూస్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో తేనె, గ్రీన్ యాపిల్ జ్యూస్ మరియు మనం తయారు చేసుకున్న గ్రీన్ టీ మిశ్రమాన్ని వడబోసుకుని పైనుంచి గ్రీన్ యాపిల్ స్లైసెస్, పుదీనాకులు గార్నిష్ గా వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ రెడీ. ఇవాళ ఈ బేకరీ పనీర్ బర్గర్ మరియు గ్రీన్ యాపిల్ గ్రీన్ టీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.